టీడీపీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెళ్లారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టింది. దీనిపై ఇవాళ వివరణ ఇవ్వనున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వెళ్లారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారంపై అధిష్టానం దృష్టి పెట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, కొలికపూడి శ్రీనివాస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లినట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ల వివాదం మొత్తం కూడా ఈరోజు పులి స్టాప్ పడే అవకాశం కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాస్ కొద్దిసేపు క్రితం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న పరిస్థితి నెలకొని ఉంది. అయితే ప్రధానంగా ఈ క్రమశిక్షణ కమిటీ ముందు కూడా మొత్తం కూడా హాజరై మొత్తం కూడా పూర్తి స్థాయిలో తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ కూడా వివరణ ఇచ్చేందుకు కూడా ఆయన కొద్దిసేపు క్రితం పార్టీ కార్యాలయానికి అయితే చేరుకున్న పరిస్థితి నెలకొంది. మొత్తం కూడా ఇటీవల తిరువూరులో చోటు చేసుకున్న పరిణామాలు ఏమేమి చోటు చేసుకున్నాయో అన్నీ కూడా మొత్తం కూడా టీడీపీ క్రమశిక్షణ ముందు మొత్తం కూడా ఆయన వివరించబోతున్నారు. అలాగే ఆ తిరువూరులో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఏమేమి ఉన్నాయి, ఏంటి అసలు అక్కడికి ఆ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యం కూడా మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ ముందు కూడా చెప్పే అవకాశం కూడా కనపడుతుంది. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో కేశినేని శివనాథ్ కూడా వచ్చి ఆయనకు సంబంధించిన వివరణ కూడా ఇవ్వబోతున్నారు. మొత్తం కూడా వీళ్ళిద్దరూ ఇచ్చిన వివరణ మొత్తం కూడా తీసుకుని మొత్తం కూడా పార్టీ అధిష్టానం అటు క్రమశిక్షణ కమిటీ సభ్యులు మొత్తం కూడా కొలికపూడి శ్రీనివాస్ అలాగే కేశినేని శివనాథ్ దగ్గర మొత్తం కూడా ఆ వివరాలు మొత్తం కూడా సేకరించి మొత్తం కూడా అటు టీడీపీ అధినేత చంద్రబాబుకి మొత్తం కూడా ఆ నివేదికను కూడా ఇచ్చే పనిలో మొత్తం కూడా ఉన్నారు. అయితే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మొత్తం అటు టీడీపీ అధిష్టానం కూడా చాలా సీరియస్గానే తీసుకుందని చెప్పుకోవచ్చు, తీసుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామం అనేకం, అంటే ఎంపీ కేశినేని శివనాథ్ అలాగే కొలికపూడి శ్రీనివాస్ మధ్య ఏర్పడ్డ విభేదాలకు అసలు పులి స్టాప్ పెట్టే అవకాశం కూడా కనపడే అవకాశం కూడా కనపడతలేదు. ఎందుకంటే దానికి పులి స్టాప్ పెడతారా లేకపోతే ఏమైనా చర్యలు తీసుకుంటారా అనే దాని కూడా ఈ క్రమశిక్షణ కమిటీ ఇచ్చే నివేదికను బట్టి కూడా ఆధారపడి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే ఈసారి మాత్రం ఈ క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాత్రం చాలా సీరియస్గానే తీసుకుంటున్నారు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా, అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉండే విధంగా కూడా చూడాలని చెప్పి క్రమశిక్షణ సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని సూచనలు సలహాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే అసలు కొలికపూడి శ్రీనివాస్ ఏం చెప్తారు ఏంటి మొత్తం కూడా క్రమశిక్షణ కమిటీ సభ్యులు మొత్తం కూడా విన్న తర్వాత ఆ వచ్చిన ఏదైతే కొలికపూడి శ్రీనివాస్ చెప్పే వివరణతో పాటు ఈరోజు సాయంత్రం కేశినేని శివనాథ్ దగ్గర కూడా మొత్తం కూడా వివరణ తీసుకుని మొత్తం కూడా ఆ ఇద్దరి దగ్గర వచ్చిన నివేదికనే మొత్తం కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకి అయితే ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ పూర్ణ.